19వ రోజుకి స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 10 చెప్పిన విధంగానే నవంబర్ 22న మనం విత్తనాలు చల్లడం జరిగింది. రేపు 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు 20వ రోజు. 20వ రోజు లేత నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. లేత నారు నాటడం మనం ముందుగానే చెప్పడం జరిగింది. అది నూతన గోదావరి వరి వంగడం, లేత నారు చెప్పినట్టుగానే రేపు 20వ రోజు నారు పెరగడం, ఆ రోజు రాత్రికి నిద్ర చేయడం, తెల్లారి నారా తీయడం. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఖచ్చితంగా కొన్ని కష్టమైన నష్టమైన కొన్ని పనులు కంపల్సరీగా చేయాలి. చేసిన నాడే మనం ప్రయోజనం పొందగలుగుతాం. ఈ రోజున చౌటూరు వెంకయ్య మాను లాగుట ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంది. ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా డుక్కులు. ఇప్పుడు తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ సోనా అయితే ఏమి, ఈ నూతన గోదావరి వరి వంగడం MT 1426 అయితే ఏమి, BPT 5204 అయితే ఏమి, ఇలా అన్ని వరి వంగడాలు కూడా దుక్కులు దున్నడం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రేపు నారు పెరుగుట ప్రక్రియలు కలుద్దాం. థ్యాంక్ యూ. నూతన గోదావరి వరి వంగడం MT 1426 19వ రోజుకు రావడం జరిగింది. ఈ రోజున మాను లాగుట ప్రక్రియ, అదేవిధంగా ప్రధాన పొలం సద్రం చేయడం ఈరోజు ప్రక్రియ. రేపు నారు పెరగడం, రేపు రాత్రికి నిద్ర చేసి ఎల్లుండి మనం నారాతలు వేయడం జరుగుతుంది. నూతన గోదావరి వరి వంగడం MT 1426 ఇది అయిపోగానే దీని తదనంతరం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారాతలు వేయడం జరుగుతుంది. ఈ రెండు వరి వంగడాలు కూడా పై కోసలు చుంచి మన నారాత వేపడం జరుగుతూ ఉంది. బెంగాలోళ్ళు కాకుండా మన సొంత ఊరు లోకల్. ఎందుకంటే పిలక శాతం వంగల వెంకటరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే పిలక శాతం తక్కువ, అమ్మిడి నాటమన్నారు. కాబట్టి మన లోకల్ వాళ్ళ చేతే వేయించడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.